ముందుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక వివరాలు చూద్దాం. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఈ సినిమా థియేటర్లలో 2025 నవంబర్ 27న విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇది కన్నడ సినిమా అయినప్పటికీ మనకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇది తెలుగు ఆడియోతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో కూడా అనువాదమై అందుబాటులో ఉంది. సుమారు 2 గంటల 10 నిమిషాల నుండి 2 గంటల 20 నిమిషాల మధ్యలో ఉంటుంది. ఈ సినిమాలో హీరోగా దీక్షిత్ శెట్టి నటించారు. దసరా సినిమాలో నానిమిత్రుడిగా మనకు బాగా తెలుసు. హీరోయిన్గా బృందా ఆచార్య నటించారు. దర్శకత్వం అభిషేక్ మంజునాథ్. ఇక కథలోకి వెళ్తే ఇది ఒక చిన్న పట్టణంలో జరిగే కథ. నలుగురు యువకులు తమ జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలను తీర్చుకోవడానికి ఒక మార్గం వెతుకుతుంటారు. అప్పులేమో పెరిగిపోతున్నాయి, చేతిలో చిల్లిగవ్వలేదు. ఇలాంటి సమయంలో వాళ్లకు ఒక ఆలోచన వస్తుంది. బ్యాంక్ దొంగతనం. అనుకున్నదే తడవుగా ఈ యువకులంతా కలిసి ఆ ఊర్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మిని దోచుకోవడానికి ప్లాన్ వేస్తారు. అంతా సవ్యంగానే జరుగుతుంది అనుకునేలోపే వాళ్లు బ్యాంక్ లోపలికి వెళ్లాక అసలు సమస్య మొదలవుతుంది. వాళ్లు అనుకున్నంత డబ్బు అక్కడ ఉండదు. సరికదా, బయట పోలీసుల గొడవ, లోపల ఉన్న బందీలతో హాస్టేజెస్, కొత్త చిక్కులు వచ్చి పడతాయి. ఒకవైపు భయం, మరోవైపు ఏం చెయ్యాలో తెలియని అయోమయం. తాము అనుకున్న చిన్న దొంగతనం కాస్త ఊహించని మలుపులు తిరిగి మీడియా మరియు రాజకీయ నాయకుల వరకు ఎలా వెళ్ళింది. చివరికి ఈ దొంగలు ఆ బ్యాంకు నుండి బయటపడ్డారా లేదా, ఆ బ్యాంకు లోపల జరిగిన గమ్మత్తైన సంఘటనలు ఏంటి అన్నదే మిగిలిన కథ. ఇది ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ కాదు, ఆద్యంతం నవ్వులతో సాగే ఒక హైస్ట్ కామెడీ డ్రామా. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో దీక్షిత్ శెట్టి గురించి. దొంగతనం చేయడానికి వచ్చి భయపడుతూ అమాయకంగా ఉండే దొంగపాత్రలో ఆయన జీవించారు. ఒకవైపు భయం, మరోవైపు బాధ్యత. ఈ రెండింటి మధ్య నలిగిపోయే యువకుడిగా ఆయన హావభావాలు చాలా సహజంగా ఉన్నాయి. ప్రేక్షకులకు ఆయన పాత్రతో వెంటనే ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఇక హీరోయిన్ బృందా ఆచార్య ఆ గందరగోళంలో కూడా ప్రశాంతంగా ఉంటూ తన పాత్రకు న్యాయం చేశారు. దర్శకుడు అభిషేక్ మంజునాథ్కు ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా తీశారు. కథలో ఎక్కువ భాగం బ్యాంకు లోపల 4 గోడల మధ్యే జరుగుతుంది. అయినప్పటికీ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు కొత్త మలుపులతో కథను ముందుకు నడిపించిన తీరు అద్భుతం. ముఖ్యంగా కామెడీని, ఉత్కంఠను, టెన్షన్ బ్యాలెన్స్ చేసిన విధానం చాలా బాగుంది. జూడా శాండీ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు పెద్ద బలం. సీరియస్ సన్నివేశాల్లో గుండెవేగం పెంచేలా, కామెడీ సన్నివేశాల్లో నవ్వు తెప్పించేలా మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్యాంక్ లోపల ఉన్న ఇరుకైన ప్రదేశాన్ని, అక్కడ ఉన్న పాత్రల తికమకను కెమెరాలో బంధించిన తీరు బాగుంది. లైటింగ్ మరియు ఫ్రేమ్స్ సినిమా మూడ్ను బాగా ఎలివేట్ చేశాయి. ఇంత బాగున్న సినిమాలో కూడా కొన్ని చిన్న లోపాలున్నాయి. అవేంటో చూద్దాం. సినిమా బ్యాంక్ లోపల ఉన్నంతసేపు చాలా సరదాగా, ఉత్కంఠగా సాగుతుంది. కాని ఎప్పుడైతే కథ బ్యాంక్ బయటకు వచ్చిందో, అక్కడ రాజకీయ నాయకులు, మీడియా వాళ్ల ప్రమేయం పెరిగినప్పుడు కథ కొంచెం దారి తప్పినట్లనిపిస్తుంది. ఈ పొలిటికల్ ట్రాక్ వల్ల కథలో ఉన్న అసలు మజా కాస్త తగ్గుతుంది. ప్రధాన పాత్రలు బాగానే ఉన్నా మిగిలిన సహాయక పాత్రలు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంత బలంగా లేవు. ముఖ్యంగా దొంగల ముఠాలోని మిగిలిన సభ్యులు మరియు కొంతమంది బందీల పాత్రలు కేవలం కథ కోసం ఉన్నట్టు అనిపిస్తాయి తప్ప వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. దీనివల్ల కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్ పండలేదు. సినిమా మధ్యలో కొన్ని చోట్ల కథనం నెమ్మదించింది. అనవసరమైన సన్నివేశాల వల్ల నిడివి పెరిగిన భావన కలుగుతుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్పుగా ఉండి ఉంటే సినిమా ఇంకా రేసుగుర్రంలా పరిగెత్తేది. అక్కడక్కడ లాజిక్లు కూడా పక్కనబెట్టినట్టనిపిస్తుంది. కామెడీ మరియు సీరియస్నెస్ మధ్య టోన్ మారేటప్పుడు కొంచెం గందరగోళం కనిపిస్తుంది. మరి ఈ సినిమా ఎవరెవరు చూడవచ్చు? కుటుంబంతో చూడవచ్చా? ఖచ్చితంగా. ఇందులో అసభ్యకరమైన సన్నివేశాలుగాని, బూతులుగాని పెద్దగా లేవు. కాబట్టి ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడవచ్చు. ముఖ్యంగా ఇంట్లో అందరూ కలిసి కూర్చొని నవ్వుకోవడానికి ఇది మంచి ఆప్షన్. స్నేహితులతో, ఫ్రెండ్స్తో కలిసి చూస్తే ఈ కామెడీ ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ దొంగల అమాయకత్వం చూసి మీరు పగలబడి నవ్వుకుంటారు. చిన్నపిల్లలు, పెద్దగా హింస లేదు కాబట్టి పిల్లలు కూడా చూడవచ్చు. ఎవరికీ నచ్చకపోవచ్చు. మీరు బాగా సీరియస్ క్రైమ్ థ్రిల్లర్స్ లేదా భారీ యాక్షన్ సినిమాలు ఆశించి చూస్తే మాత్రం నిరాశ కలుగుతుంది. లాజిక్లు వెతికేవారికి కూడా అక్కడక్కడ ఇబ్బంది అనిపించవచ్చు. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే
బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఒక పర్ఫెక్ట్ సినిమా కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే సినిమా. ఉన్న చిన్న చిన్న లోపాలను, లాజిక్ లేని సన్నివేశాలను పక్కన పెడితే, దీక్షిత్ శెట్టి నటన కోసం మరియు కడుపుబ్బా నవ్వించే కామెడీ కోసం ఈ సినిమాను చూడవచ్చు. ఇది ఇప్పుడు ఓటీటీలోనే ఉంది కాబట్టి మీ ఇంట్లోనే కూర్చుని అమెజాన్ ప్రైమ్లో ఈ వీకెండ్ హాయిగా చూసేయండి. ఇది ఒక బెస్ట్ టైంపాస్ సినిమా. మీ సమయం వృధా కాదు, అలా అని గొప్ప క్లాసిక్ కూడా కాదు, సరదాగా గడిచిపోతుంది. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి సినిమా రివ్యూ. మీరు ఈ సినిమాను అప్పుడే చూసారా? చూస్తే మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే దీక్షిత్ శెట్టి నటనపై మీ అభిప్రాయం ఏంటి? మరో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.